నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో మహాశివరాత్రి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజగోపాల్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మన వీసీ గారి చేతుల మీద కూడా వారికి ఈ సిటీ గారు వీసీ గారు ఇద్దరు కలిపి వారికి మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్, మీ వాల్యుబుల్ సమయాన్ని ఇచ్చారు. కర్తవ్య నిర్వహణలో ఈ ప్రోగ్రామ్ లో మనకు ఈ పుణ్యం లభిస్తుంది. దర్శనం, దివ్య దర్శనం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసాము సహస్రలింగ దర్శనం. అది మనకు మహాభాగ్యం, మనకు అదృష్టం. మనమందరం అదృష్టవంతులం. పరమశివుడు మన అందరికీ, మా అక్కయ్య గారికి, పిల్లలందరికీ మా తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భక్తులందరికీ పరమశివుని ఆశీస్సులు లభిస్తాయని మహాశివుడు పరమశివుడు మీ అందరికీ ఆయన ఆశీస్సులు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బోయనపల్లి గ్రామంలో శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ చంద్ర ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారికి వేద పుష్పాలతో అలంకరించి హోమగుండం పూజలు నిర్వహించిన అనంతరం జాతర కోడికట్టి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఇక జాతరలో భాగంగా ఆఖరి రోజు అమ్మవారు శ్మశాన కుల్ల కార్యక్రమం అతి వైభవంగా నడపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాల ప్రజలు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. ఓం ఊర్ధాయ నమః, ఓం ఊర్ధలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం సువర్ణాయ, ఓం ధయం ధకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షయమాతరాత్, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఊర్వారుకమివ బంధనాత్ చిత్తూరు జిల్లా మొగలేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరున్న ఈ ఆలయంలో కనీస సౌకర్యాలకు లోపం స్పష్టంగా కనిపిస్తుంది. సరైన క్యూ లైన్ వ్యవస్థ లేకపోవడం, భక్తులకు దిశానిర్దేశం అందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో ఓ గర్భిణీ స్త్రీ 100 రూపాయల టికెట్ తీసుకుని గంటల తరబడి క్యూలో నిలబడడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పరిస్థితిని గమనించిన మీడియా ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చివరికి ప్రత్యేక క్యూ లైన్ కు తరలించారు. ముఖ్యంగా దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు కనీసం తీర్థ ప్రసాదాలు కూడా అందించకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడు వద్దులేండి బయట ఉండండి సార్, 2 నిమిషాలు. నాకు 6-7 కింద రావాలి. జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి మండపంపై సాయంత్రం నుంచి కోటి దీపారాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కోటి దీపారాధన మహోత్సవానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. రామచంద్రాపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల, రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ దంపతులు కూడా హాజరై కోటి దీపారాధన మహోత్సవంలో పాల్గొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, పప్పుల మసేను వెంకన్న రేవు శ్రీను ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి సుభాష్ మొదటి దీపం వెలిగించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటి దీపాలను వెలిగించారు.
రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించాలి. దక్షిణ కాశీగా పిలువబడే ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతగాంచిన గుడి ఇది రామచంద్రపురం నియోజకవర్గంలో. ఇటు ద్రాక్షారామం దాని ఆధారంగా నీ కల్తీ అయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చూస్తే జాలేస్తూ ఉంది. మేము మా హిందువులందరం కూడా బాధపడతా ఉన్నాం. ఆయనకి హిందుత్వం గురించి తెలియదు, కనీసం ప్రసాదం నాణ్యత లేదని కూడా సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నా సరే ఆయన ఇంకా వితండవాదన వాదిస్తూ ఆ సర్వేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామిని చూసుకుంటారు. అలాగే మరొకసారి అందరికీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో వెలసి ఉన్న ఎంతో మహిమాన్వితమైన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. రాజవోలు గ్రామంలో 9 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పూజా కార్యాలు అలాగే కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక దేవస్థాన నిర్మిత ధర్మకర్తలైన చిట్టమూరు వెంకటరెడ్డి, సుగుణమ్మ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. శివరాత్రి రోజు తెల్లవారుజాము నుండి ప్రత్యేక అర్చన, పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రం ప్రత్యేక పూజ, అమ్మవారికి స్వామివారిల విగ్రహాలతో కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. శివాయ నమః. రాజవోలు గ్రామం, ఏఎస్పేట మండలం. పేరు చిట్టమూరు వెంకటరెడ్డి. మా తాతగారు చిట్టమూరు వెంకటరెడ్డి పేరు ఉండడం వలన కోదండరామస్వామి దేవస్థానం 1941లో ప్రతిష్ఠించారు. వారి మనవడుగా ఉన్నందువల్ల నేను ఆ కాశీ విశ్వేశ్వరుడు అనుగ్రహం పొంది 2017వ సంవత్సరం కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించాను. అప్పటి నుంచి శివరాత్రికి బ్రహ్మోత్సవాలు బాగా రంగరంగ వైభవంగా జరిపిస్తాము. మా ప్రజలందరూ సహకారం నాకు రాజేలకి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందరూ తీసుకుని మమ్మల్ని ఆశీర్దిస్తుంటారు. ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇక భక్తులు వేకువజాము నుంచి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. యనమదుర్రులోని శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు మధ్యరాల వీర వెంకట సత్యనారాయణ ఆలయ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ప్రత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ నడపన రాము, ఈవో దండు కృష్ణంరాజు, నాగబాబు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇక వేకువజాము నుంచే ప్రారంభమైన పూజా కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు నిర్వహించారు. అలాగే ఆలయ ధర్మకర్తలు, సభ్యులు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. ఎవరు చేయరు. నా పేరు మీద భక్తులకు ఏదైనా ఉపాయం పొందేటట్లుగా వరమేమని చెప్పని యమధర్మరాజు అమ్మవారిని ప్రార్థించారట. ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారి ఈ గ్రామానికి యమునాపురం అని పేరు పెడుతున్నాడని చెప్పని నామకరణం చేసిందండి ఈ ప్రాంతానికి. అందుకే పూర్వకాలంలో ఈ ఊరి పేరు యమునాపురం, తర్వాత యమపురి, నేడు యనమదుర్గ అనే పేరుతో పిలువబడుతుందండి. అమ్మవారు ఏమరవ ఇచ్చిందంటే ఎవరైతే భక్తులు ఇక్కడికి వచ్చి మమ్మల్ని దర్శిస్తారో, అభిషేకాలు చేసుకుంటారో వారికి ఎటువంటి అపముచ్చ దోషాలు, యమకట్టాలు ఉండవని చెప్పని, నీ యొక్క పేరు చెప్పి మమ్మల్ని దర్శిస్తారని చెప్పి గ్రామం పేరు పెట్టాను ఆయన అని చెప్పని అమ్మవారు ఎప్పుడు పేరు పెట్టిందండి గ్రామం పేరు. అలాగే ఆలయ చైర్మన్ గారైన శ్రీ నడపన రాము గారు మరియు ఈవో గారైన శ్రీ దండు కృష్ణరాజు గారు, గ్రామస్తులు, ట్రస్ట్ బోర్డు సభ్యులంతా కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క మహాశివరాత్రి సందర్భానికి కూడా చక్కగా వచ్చేటువంటి భక్తులు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వారికి మంచినీళ్ళు కానివ్వండి, మరి ఏది ఎదిగితే వారికి ఎరువులు లేకుండా అల్పాహారం కానీ, పాలు కానీ భక్తుల సహకారంతో బయట చాలా ఆలయ ప్రాంగణంలో విశేషంగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఎక్కడి నుండో కూడా వచ్చి స్వామివారిని దర్శించి కోరిన కోరికలు నెరవేరుతాయండి. ఈ వీడియో చూసిన ప్రతి భక్తులు కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుచున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలంలోని సంఘంలో వెలిసిన పవిత్ర సంగమేశ్వర స్వామి ఆలయంను ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాజాం టీడీపీ పార్టీ కార్యాలయంలో 5 లబ్ధిదారులకు 5,08,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఇక చేనేత సహకార సంఘాల నాయకులు కలిసి ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని అందజేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యేని కలిసి రాజాం ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల సమస్యలను వివరించారు. అలాగే టీడీపీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు వెళ్లే భక్తులు బాటాసారాల కోసం చిలకలూరుపేట పురుషోత్తపట్నం కొత్త ఫ్లైఓవర్ సమీపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదన్నారు. చిలకలూరుపేట అభివృద్ధిలో జనసేన మరియు టీడీపీ పార్టీల సమన్వయం ఆదర్శనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో తోడుండే ఇలాంటి సేవా కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం విశిష్ట అతిథిగా పాల్గొన్న జనసేన నేత మండలనేని చరణ్ తేజ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఇక ప్రత్తిపాటి పుల్లారావు మార్గదర్శకత్వంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని తెలిపారు. ఎవరన్నా హైలైట్ చేశారు శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షౌరాన్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ క్యూ లైన్లు, లడ్డూ కౌంటర్, వీఐపీ ఎంట్రన్స్, అలాగే హరిహర రాయ గోపురం, శివాజీ గోపురం, పార్కింగ్ ప్రదేశాలు, ఆలయ పరిసర ప్రాంతాల్లో పర్యటించి పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ నుండి భద్రతను పర్యవేక్షిస్తూ మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రాబ్లం లేదు. ట్రాఫిక్ ఫ్లో మూవ్మెంట్ చాలా బాగానే ఫ్రీగా ఉంది. తర్వాత ఇప్పటి వరకు ఈరోజు 45,000 వరకు ఆల్రెడీ దర్శనం చేశారు. కానీ రద్దీ చాలా ఎక్కువగా ఉంది. కానీ దర్శనం ఫ్రీగా, ఫ్లోగా, పీస్ఫుల్గా జరుగుతుంది. మోర్ దెన్ 600 CCTV కెమెరాస్ పెట్టాము. మోర్ దెన్ 200 బస్సెస్ మేము తీసుకొని వచ్చాము. సో ఇప్పటి వరకు all the things are going on peacefully and hopefully it will go on peacefully. ఆ సైడ్ నుంచి అదే సూచన, కొంచెం మీరు సేకరిస్తే మనం కూడా మన సైడ్ నుంచి రెడీగా ఉన్నాము. అందరూ దేవస్థానం, రెవెన్యూ, పోలీస్ అందరూ మీతో సహకరించి మంచిగా మీకు దర్శనం చేపిస్తాము.
ఈరోజు కొంచెం ఎక్కువ రద్దీ ఉంది, కొంచెం ఎక్కువ వెయిటింగ్ టైం ఉండొచ్చు. కానీ మీరు కొంచెం పేషెన్స్తో ఓపికతో వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నిన్న మోర్ దెన్ 1 lakh భక్తులు చాలా మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులు రాత్రి జాగరణ చేశారు. పొదిలి పట్టణంలోని శ్రీ నిమ్న మహేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఏర్పాట్లను అధికారులు అడిగి తెలుసుకున్నారు. బులెటిన్ బ్రేక్ తీసుకుందా. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను దీన్ని చదువుకో అంటులేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. Anytime, every time.
My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. వెల్కమ్ బ్యాక్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినాన తెల్లవారుజామున నుంచే మొదటి దర్శనం ప్రారంభమైనట్లుగా జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా జాయింట్ కలెక్టర్తో కలిసి పరిశీలించారు. స్వామివారు అమ్మవార్ల దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, భక్తుల రద్దీ, మౌలిక సదుపాయాల నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రాక నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఇక ప్రతి భక్తుడు స్వామి అమ్మవార్ల దర్శనం సంతృప్తికరంగా చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. క్యూలైన్లలో చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అలాగే సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, క్యూలైన్లలో ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారికి తక్షణ వైద్య సహాయం, ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లుగా కలెక్టర్ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా కనగిరి శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో భవానీ శంకర స్వామి వారికి లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ మృత్యుంజయ రుద్ర హోమములు నిర్వహించారు. ఇక మహాశివరాత్రి సందర్భంగా కనగిరి బొడ్డు సావిడి వద్ద మహిళలచే కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వాహన సేవలో శ్రీ స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ ఆలయ ఉత్సవం నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం నిర్వహించడంతో రథోత్సవంలో రథానికి చేసినట్లుగానే ప్రభోత్సవంలో కూడా ప్రభకు పలు రకాల పుష్పాలతో అలంకరణ చేశారు. ఇక ప్రభోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్క భజన, రాజభట్టుల వేషాలు, కేరళ చండీ మేళం, కొమ్ము, కొయ్య నృత్యం, ముంబై డోల్ తేజ్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు, కుడిత, కర్ణాటక డోలు, కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోల సేవ, గొరవ నృత్యం, తప్పెట్ట చిందు, బొరప్పొడోలు, నందికోల సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. బెల్లంతో కొట్టాల వాళ్ళు బట్టి వాళ్ళ డబ్బులు కొడతారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం అనంతరం అత్యంత విశిష్టమైన పాక అలంకరణ నిర్వహిస్తారు. ఇక వివాహ సాంప్రదాయాన్ని తలపాక రూపంలో స్వామివారికి అర్పించే ఈ ఆచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గర్భాలయ విమాన శిఖరం నుంచి నందుల వరకు పాగా అలంకరిస్తారు. భక్తులు ఏడాదిలో 365 రోజులు మూరాల పొడవుతో పాగను నేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో శ్రీ 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 బాలయోగేశ్వరుల ఆలయంలో 80వ శివరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగాయి. కమిటీ సభ్యుల ప్రకారం ప్రతి సంవత్సరం విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. దూర ప్రాంతాల భక్తులకు అన్నదానం, వసతి సదుపాయాలు కల్పించారు. ఇక 15న మహోత్సవాలు ముగియగా 16న తీర్థ ఆశీస్సుల కోసం భక్తులు రద్దీ ఉంటుందని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా నేను చెన్నై నుంచి వచ్చాను. నేను చిన్న వయసులో 3 ఏళ్ల వయసులోనే ఇక్కడికి వచ్చేసాను. మా తండ్రి గారు, మా కుటుంబం అంతా వస్తారు. తర్వాత నేను స్వామివారికి సంబంధించిన అన్ని గ్రంథాలు చదివాను. వారు చెప్పిన తత్వోపదేశాలు, ఆదేశ వాక్యాలు చదివాను. వాటి గురించి ప్రపంచానికి తెలియట్లేదు అని నాకు ఆనందం ఉంది. ఒక చిట్ట చివరిది చేయించున్నది ఘోర తపస్సు, అచలకాలంలోనే తపోసిద్ధియగు అట్టి తపస్సుకు ఏ విధమైన చల్ల మాటలకు ఉన్నట్టు తలుపులన్నీ మూసివేసి నిర్జరారణ ప్రదేశం వలె ఉండటం వల్ల ఆ తలుపులు వేసి లోపల వారు తపస్సు చేయడం జరిగింది. అంతకుముందు 26/2/1949లో మొట్టమొదటి శివరాత్రి దర్శనం ఇచ్చారు. అప్పుడు వచ్చిన జనానికి తట్టుకోలేక వేల మంది, లక్షల అందరికీ నమస్కారం. ఈరోజు ముమ్మిడివారం శ్రీ భగవాన్ బాలయోగేశ్వరుల తపోఆశ్రమంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా అత్యంత వైభవపేతంగా మొదలు పెట్టారు. చాలా బాగా జరుగుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతం, తర్వాత పూజలు, స్వామి దగ్గరికి వచ్చి స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని అక్కడ ధ్యానం చేసుకుని వాళ్ళ కోరికలన్నీ కూడా స్వామితో చెప్పుకొని వాళ్ళ కోరికలన్నీ తీరిన తర్వాత మళ్ళీ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 15 రాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, సర్వ భరణాలతో స్వామి పెండ్లి కుమారుడిగా, అమ్మవారు పెండ్లి కుమార్తెగా ముస్తాబయ్యారు. వేద మంత్రాలు, మంగళ తూర్యనాదాల మధ్య జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ తలంబ్రాల కార్యక్రమాలు నేతృపర్వంగా జరిగి వేడుకల్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గణ్య, జాయింట్ కలెక్టర్ కొల్ల బత్తుల కార్తిక్ పాల్గొన్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.